ఏలూరు నగర కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న కుటుంబం నుండి బండి సౌజన్య గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన తీరు అబ్బురపరుస్తుంది. విద్యలో ఎన్నో మెళకువలు కలిగి ఉన్న సౌజన్య చదువు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. కష్టపడి చదివితే అనుకున్నది సాధించడం ఎలాగో ఆమె నిరూపించింది. ఉద్యోగ నియామకం పొంది ఏలూరు వచ్చిన సందర్భంగా రెల్లి కులస్తులు ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వద్ద ఘనస్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. ఏలూరు నగర కార్పొరేషన్కు చెందిన బంగారు నాగన్న రెల్లి వీధికి చెందిన బండి నాగన్న, బండి భవానీ దంపతుల కుమార్తె బండి సౌజన్య ఇటీవల విడుదలైన ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో విజయం సాధించింది. తల్లిదండ్రులు బండి నాగన్న, భవానీ, సోదరుడు సతీష్ కుమార్ పారిశుధ్య కార్మికులు. కుటుంబంలో బంధువుల్లో ఎవరూ కూడా ఉద్యోగాలు చేస్తున్న దాఖలాలు లేవు. కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నప్పటికీ ఏమాత్రం నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పట్టుదలగా సౌజన్యం చదివించాలనే తపన. ఇలాంటి పరిస్థితుల్లో సౌజన్య పట్టుదలగా చదివి రెవెన్యూ శాఖలో ఉప తహసీల్దార్ ఉద్యోగం సాధించింది. సౌజన్య ఉప తహసీల్దార్గా ఎంపిక కావడం పట్ల రెల్లి కులస్తుల నివాసంలో ఆనందం వెల్లివిరిసింది. పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. సౌజన్య మాట్లాడుతూ తన ఐఏఎస్ అవ్వాలన్నదే లక్ష్యమని తెలిపారు. నా పేరు బండి సౌజన్య. నేను ఏలూరు జిల్లాలో ఉన్న పవర్పేట రిలీజ్ కాలనీలో ఉంటాము. మా నాన్న పేరు బండి నాగన్న, అమ్మ పేరు బండి భవానీ. నేను బీటెక్ పూర్తి చేశాను రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. నేను తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి గ్రూప్ 2 యూపీఎస్సీ 2 ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఈ మధ్యలో నాకు నా మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపిక అయ్యాను. నా ఈ విజయం వెనక మా అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళ కృషి వల్లనే ఇదంతా జరిగింది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సరే చదువు ఒకటే మనల్ని పైకి తీసుకురాగలదు, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది అని చెప్పి నన్ను ముందుకు నడిపించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన వ్యక్తిగత జీవితమే నాకు మోటివేషన్, ఆదర్శం. సో ఆయన వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. సో నా ఈ విజయానికి కారణమైన అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అందరి మధ్యన చాలా సంతోషంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎక్కడి నుంచి వచ్చాము, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్గా ఎటువంటి పొజిషన్లో ఉన్నాము అదేమీ పట్టించుకోకుండా మీరు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. మీరు ఏం సాధించగలరు, మీ కుటుంబాన్ని మార్చడానికి మీరు ఏం చేయగలరు అన్నదే ఇంపార్టెంట్. ఏం ఆబ్స్టకిల్స్ వచ్చినా, ఏం ఇబ్బందులు వచ్చినా అవన్నీ పట్టించుకోకుండా మీ గోల్ కోసం కృషి చేయండి అని నేను సందేశం ఇస్తున్నాను. బండి భవానీ, మా ఆయన పేరు నాగన్న. మేము బంగారు నాగన్న వీధి రెల్లుకులంలో ఉంటున్నాము. మా అమ్మాయి గ్రూప్ 2 పాస్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము కష్టంలో, శ్రమలో కూడా ఆవిడని ఎప్పుడు కూడా వెనకంజ వేయనివ్వలేదు. ఆవిడ నేను ఫలానా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతానని అనగానే నాకు చాలా సంతోషం వేసింది. 10వ తరగతి వరకు చదువుకున్న నాకు వీటి గురించి అయితే ఏమీ తెలియదు. మా అమ్మాయి ఎక్కువగా చెప్పడం అంబేద్కర్ గారి గురించి, సావిత్రిబాయి పూలే గురించి ఎక్కువ మాట్లాడేవారు ఆవిడ. అమ్మ నాకు చదివిస్తే నాకు చాలా సంతోషంగా ఉందని అడిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి అక్కడి నుండి మా చెల్లికి ఫోన్ చేస్తే వెంటనే నేను ఉన్నానక్క, నువ్వు పంపించు అని చెప్పగానే వైజాగ్లో సీట్ రాగానే ఆవిడ వెళ్ళారు. వెళ్ళి చక్కటి 4 ఇయర్స్ వరకు కూడా చక్కగా చదువుకొని తన యొక్క లక్ష్యానికి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు పడి విజయం సాధించుకొని వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా రెల్లి కులస్తులందరినీ కూడా వెనకబడితనంగా చూస్తూ ఉంటారని ఆవిడ చాలా ఆలోచించేది. మమ్మల్ని అందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయం పరంగా కూడా మేము ఎదగాలని, మాలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే వాళ్ళు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకుంటున్నాము. మేము ఎదుగుచ్చేది, బిడ్డలకు ఇచ్చేది కూడా ఇదే సందేశం. ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు, మా అమ్మాయిని ఇంత చక్కటి ప్రోత్సహించినందుకు ఇంకా అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.